హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అమ్ము వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను స్టవ్ తీసుకున్నాను అనమాట. 2 బర్నర్ స్టీల్దే తీసుకున్నాను, సూర్యాది. ఇంతకుముందు కూడా నా దగ్గర సూర్యాదే ఉంది. అయితే అది యూజ్ చేయడం 8 ఇయర్స్ అవుతుంది. 8-9 ఇయర్స్. అది ఎంత చేపించినా కూడా అది మంట అనేది రెడ్గా వస్తుంది. ప్లస్ నల్లగా అయిపోతున్నాయి గిన్నెలన్నీ. మనం కట్టెల పొయ్యి పైన వండితే ఎట్లా అవుతాయో అట్లాగా అయిపోతున్నాయి అనమాట. చేంజ్ చేద్దామనేసి లాస్ట్ నవంబర్లో ఒక స్టవ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. ఒక 4-5 డేస్ బాగానే నడిచింది. తర్వాత ఏమైందో తెలియదు, అదంతలో అదే ఫ్లేమ్ రావడం ఆఫ్ అయిపోయింది. అసలు ఎంత ఆన్ చేసినా ఆన్ అవ్వట్లేదు. ఇంకా మా హస్బెండ్ ఫుల్ తిట్టాడనమాట. చెప్తే వినవు, ఆన్లైన్ ప్రోడక్ట్స్ అంటావు, వద్దు అంటే వినవు అనేసి. దాన్ని అయితే రిటర్న్ పెట్టేసాను అనుకోండి. వాళ్ళు రీఫండ్ చేసేసారు, అది వేరే విషయం. కానీ మళ్ళీ అప్పటి నుంచి దాన్ని రిపేర్ చేయిస్తూనే ఉన్నాం పాత స్టవ్ని. ఇంకా నేను ఒక డైలమాలో ఉన్నాను, ఏంటంటే గ్లాస్ స్టవ్ తీసుకోనా, స్టీల్ది తీసుకోనా, మళ్ళీ స్టీల్దే వాడనా అనే ఒక డైలమాలో ఉన్నాను అనమాట. రీసెంట్గా ఇంకా కొన్ని వీడియోస్ మన యూట్యూబ్లో సెలబ్రిటీస్ చూసినప్పుడు వాళ్ళ గ్లాస్ స్టవ్స్ పేలిపోయినాయని అవన్నీ ఇవన్నీ చూసినప్పటి నుంచి మా హస్బెండ్ అయితే అసలు దానికి గ్లాస్ స్టవ్ అయితే అసలు వద్దే అనేసి కూర్చున్నాడు అనమాట. తీసుకుంటే స్టీల్దే తీసుకో, అది 4 బర్నర్ అయినా పర్లేదు, స్టీల్దే తీసుకో అనేసి కూర్చున్నాడు. 4 బర్నర్ తీసుకోవచ్చు, కానీ మేము ఉండే హౌస్లో ఎలా ఉందంటే వంట బండ అనేది చాలా చిన్నగా ఉంది. ఇదే పడుతుంది, 2 బర్నర్ స్టవే పడుతుంది, 4 అస్సలు పట్టదు. సో అందుకనేసి సర్లే ప్రస్తుతానికి ఇది ఉండని, తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా తీసుకుందాంలే అనేసి ఇదైతే మా హస్బెండ్ తీసుకొచ్చాడు. సూర్య కంపెనీది అనమాట. విహెచ్ చాలా బాగుంది. ఇది వచ్చేసి దీన్ని ఏమంటారు, ఇప్పుడు కొన్ని ఎలా వస్తున్నాయంటే మేము ఆన్లైన్లో తీసుకున్నవి అవి క్వాలిటీ రాలేదు సరిగ్గా. బట్ ఇది క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. ఎంత గట్టిగా ఉందంటే అంత గట్టిగా ఉంది క్వాలిటీ. నాకు చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్ కూడా అదే అన్నాడు, చూడు మనం ఎంతైనా బయట తెచ్చుకుంది ఎట్లా ఉంటుందో, ఆన్లైన్కి ఎట్లా ఉంటుందో డిఫరెన్స్ చూసావా అనేసి తిట్టాడనమాట. ఇది వచ్చేసి మనకు 2 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. ఇక్కడ అదే ఫిట్టింగ్ అయితే చేయిస్తున్నాను. సండే ఆర్ మండే పాలు పొంగిచ్చేద్దాం అనేసి అనుకున్నాను. సండే రోజు అనుకున్నాను యాక్చువల్గా, బట్ కుదరలేదు. మండే రోజు పాలు పొంగిచ్చేసాను అనమాట. అదొక సెంటిమెంట్ కదా మనకి లేడీస్కి, కొత్తది తీసుకుంటే పాలు పొంగించడం. అలా పాలైతే పొంగిచ్చేసాను. నా స్టవ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోస్ పెడితే, డైలీ వీడియోస్ పెడితే చాలామంది లైక్ చేయట్లేరు. ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.